ఏపీలో రాజకీయం వేడెక్కింది. 2019 ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. గెలుపు కోసం అధికార విపక్షాలు ఇప్పటి నుండే వ్యూహాల్ని రచిస్తున్నాయి. ప్లీనరీ వేదికగా వైసీపీ అధినేత జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. అధికారంలోకి వస్తే అమలు చేయబోయే 9 పథకాలను ప్రకటించారు. అంతేకాదు పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు స్కెచ్ వేశారు. దీంతో అధికార పక్షం అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. జగన్కు చెక్ చెప్పేందుకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళిక సిద్ధం చేశారు. మరో దఫా అధికారంలోకి వచ్చేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. 60 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలన్నారు. పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం నియమించిన మంత్రుల కమిటీతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన చెప్పారు. మరోవైపు ఎంపీలకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. పనిచేసే వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లను కేటాయిస్తానని తేల్చి చెప్పారు. పార్టీ కోసం పనిచేయని వారిని, ప్రజలతో మంచి సంబంధాలు లేని నేతలను పక్కన పెడతానని హెచ్చరించారు. పార్లమెంటు సమావేశాల తర్వాత ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లోనే పర్యటించాలని బాబు సూచించారు. సెప్టెంబర్లో జరిగే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎంపీలంతా విధిగా పాల్గొనాలన్నారు. ప్రజల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక ప్రశాంత్ కిషోర్ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుని వైసీపీ తన బలహీనతను బయటపెట్టుకుందని చంద్రబాబు పార్టీ ఎంపీలతో అన్నారు. వైసీపీ నేతలకు వారికే నమ్మకం లేదని, అందుకే వ్యూహకర్తల్ని తెర మీదకి తెచ్చుకున్నారని విమర్శించారు. రాజకీయాల్లో తనకు 40 ఏళ్ల అనుభవం ఉందని, ఎంతమంది పీకేలు వచ్చినా తననేమీ చేయలేరన్న అర్థం వచ్చేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.